హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను చేసిన వంటలు మీరు చూసేయండి. మా ఆడబొడుచు గారు హాస్పిటల్లో ఉన్నారు, చిన్న సర్జరీ అయినది. తనకైతే అపోలో హాస్పిటల్లో పెట్టి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను చేసిన వంటలు మీరు చూసేయండి. మా ఆడబొడుచు గారు హాస్పిటల్లో ఉన్నారు, చిన్న సర్జరీ అయినది. తనకైతే అపోలో హాస్పిటల్లో పెట్టారు. తనకైతే అపోలో వాళ్ళే లంచ్ పెడతారు, లంచ్ బ్రేక్ఫాస్ట్ అవన్నీ. ఇంకా అటెండెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం అంటే మా అత్తగారు, మామగారు, పిల్లలు, ఆడబొడుచు గారి భర్త, అన్నయ్య గారు, వాళ్ళందరి కోసం ఇవాళ లంచ్ ప్రిపేర్ తీసుకెళ్ళానండి. ఏమేమి వండానంటే చికెన్ కర్రీ, లివర్ ఫ్రై, బగారా అన్నం, వైట్ రైస్ వండానండి. ముందుగానే చికెను లివర్ అయినా తెప్పించి పెట్టుకుంటున్నానండి. పొద్దున్నే లేవటమే ఇంకా కూరల పొయ్యి మీద వేసాను. ముందుగా ఆయిల్లో లివరు, కందనకాయలు ఆయిల్లో ఉప్పు పసుపు వేసి నూనెలో బాగా వేగనిచ్చేయాలి. మరొక పొయ్యి మీదేమో ఆయిల్, ఉప్పు, చికెన్ వేసేసి ఉప్పు పసుపు వేసేసి రెండు సైమల్టేనియస్గా రెండు కూరలు వండేస్తున్నానండి. పొయ్యి మీదే పెట్టేశాను. చికెన్ కర్రీ మీ అందరికీ తెలిసిన రెసిపీ అండి, ఈజీ. చికెన్ నూనెలో మగ్గబెట్టుకోవడం, ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయడం. ఇంకా రైస్ కూడా నానబెట్టేసుకున్నాను. పలావ్కి రైస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి చికెన్ కర్రీ రెడీ చేసేసానండి. ఇవాళ అయితే ఈ కర్రీలు. చిన్న అత్తగారు, మామగారు అయితే విజయవాడ నుంచి వచ్చారు. ఆడపడుచు గారు వాళ్ళు వైజాగ్లోనే ఉంటారు. మీకు తెలుసు కదండి, అభి చూశారు కదా, అభి వాళ్ళ మమ్మీ అనమాట, జ్యోతి. తనకి చిన్న సర్జరీ అయింది అపోలోలో. ఇంకా తను చుట్టాకి నిన్న వెళ్ళాను. మళ్ళీ ఈరోజు కొంచెం లంచ్ తీసుకెళ్దాంలే అని చెప్పి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. పిల్లలు లేసారు, వాళ్ళు రెడీ అయిపోతున్నారు. వాళ్ళకి కాలేజెస్ ఉన్నాయి కదా, వాళ్ళు కూడా రెడీ అయిపోతున్నారు. వాళ్ళకు కూడా ఇంకా ఇదే కర్రీస్ వండేసి బాక్స్లో పెట్టేస్తున్నాను అనమాట. ఇదిగోండి కర్రీస్ కూడా రెడీ అయిపోతున్నాయి. చికెన్ కర్రీ అంటే పచ్చని కూరలు కాదు కదండి. ఇంకా అన్నయ్య గారు వాళ్ళు, అత్తగారు, మామగారు వీళ్ళందరూ ఉంటారు కదా, సరే చికెన్ ఏమైనా తీసుకెళ్దాము. అందుట్లో మరీ ముఖ్యంగా అండి, హాస్పిటల్లో ఉంటే ఏమీ తోచదండి, ఏదన్నా తినాలనిపిస్తూ ఉంటుంది. అందుకనే కొన్ని స్నాక్స్, కర్రీస్ తీసుకెళ్ళాను అనమాట. ఈ చికెన్ కర్రీలోనే ఎగ్స్ ఉంటే 4 ఎగ్స్ కూడా వేసాను అనమాట. కర్రీ రెడీ అయిపోయింది. లివర్ కర్రీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినదండి. లివర్ కర్రీని ఉడికిపించడం చాలా ఎక్కువ టైం పట్టింది. పలావ్ కూడా తాలింపు వేసాండి. సింపుల్ పలావ్ రెసిపీ అండి. కొంచెం ఆయిల్, నెయ్యి వేసేసి, పలావ్ దినుసులు వేసి, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు వేసేసి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా బాగా వేగిన తర్వాత ఎసరు పోసేసుకోవాలి. బాస్మతి రైస్ నేను గంట నానబెట్టాను కాబట్టి 1కి 1.5 వేసానండి. కరెక్ట్గా చక్కగా పువ్వులాగా వచ్చేసింది రైస్ కూడాను. నీళ్ళు మరిగినాక రైస్ వేసేయటమే, తగినంత ఉప్పు వేసేసుకున్నాను. ఇంకా నేను పాలు తాగుతాను కాబట్టి ఎవ్రీడే పాలు పొయ్యి మీద పెట్టేసుకున్నాను, కాస్త తాగుదామని. రైస్ రెడీ అయిపోయినది.